హాయ్ ఎవ్రీవన్, మన టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు ఛానల్ మీకు మరింతగా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాము. టైమ్ ఫర్ గ్రేట్నెస్ స్టోర్లో మీ అందరికీ బాగా నచ్చే టీషర్ట్స్ని రిలీజ్ చేశాము. మనందరికీ బాగా తెలిసిన ఎంతో గొప్ప మనిషి ఎలాన్ మస్క్ టీషర్ట్ అండ్ కళలు మాత్రమే కాకుండా ఆ కళల్ని ఎలా నిజం చేసుకోవాలో తెలిపే డూవర్ టీషర్ట్స్ని రిలీజ్ చేశాము. మీరు చాలా కంఫర్టబుల్గా ఉండే మా టీషర్ట్స్ని కొనాలంటే డిస్క్రిప్షన్లో మేము ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి బై చేయండి. 100% క్వాలిటీ అండ్ ప్యూర్ కాటన్ టీషర్ట్స్ ఇప్పుడు మన స్టోర్లో సేల్ నడుస్తుంది. ఈ ఆఫర్ కేవలం లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. ఈ న్యూ ఇయర్ మీకు మరింత ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. హే గాయస్, మీరు మీ లైఫ్లో అనుకున్న ప్లాన్స్ని అనుకున్నట్లుగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నారా? అందరూ నో అని చెప్తారు, ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇది జీవితమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్లో మీరు బాడీ బిల్డర్గా బాడీ పెంచాలి అంటే ఏం చేయాలి? డైలీ ఎక్సర్సైజ్తో పాటుగా డైటింగ్ కూడా చేయాలి. ఆయిల్ ఫుడ్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయాలి. అందరూ అనుకుంటారు ఈజీగా మానేద్దామని, కానీ అనుకున్నంత ఈజీగా కాదు ఇవన్నీ ఫాలో అవ్వడం. కొన్నిసార్లు మనకి ఏది మంచో ఏది చెడో తెలిసి కూడా పాటించలేం. సో ఆలోచనల్ని మార్చుకోవాలి. కానీ మన నిత్య జీవితంలో మనం అలవాటు చేసుకునే హ్యాబిట్స్ వల్ల మన జీవితంలో మార్పులు ఉంటాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిన బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్తాను. సో నేను చెప్పే ఈ టిప్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్ టు అవర్ టాపిక్. నెంబర్ 1, ద ఇమ్మెచ్యూర్ ఈగో. కొన్నిసార్లు మనం చూస్తూనే ఉంటాం, మనతో ఉన్న ఫ్రెండ్స్కి మనం ఏ విషయం గురించైనా చెప్తున్నప్పుడు వాళ్ళు వినకుండా ఆ విషయం నాకు ఆల్రెడీ తెలుసు అని అంటారు. అలా అన్న చాలా మందిలో ఆ విషయం తెలియకపోయినా సరే తెలుసు అనే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఈగో ఉంటుంది. ఒకరికి కొంచెం ఈగో ఉంటే ఇంకొకరికి చాలా ఎక్కువే ఉంటుంది. అసలు ఈ ఈగో వల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏమో కానీ తలనొప్పులు మాత్రం ఎక్కువే. కొన్నిసార్లు ఎదుటివారు మనకి ఏం చెప్తున్నా సరే వాళ్ళు మనకి చెప్పేదేంటి అని సరిగ్గా వినము. ఇలా వినకపోవడం వల్ల కొత్త విషయాల్ని నేర్చుకోలేము. కొందరిలో కాన్ఫిడెన్స్ ఎక్కువే ఉంటుంది, కొందరిలో ఈగో ఎక్కువగా ఉంటుంది. కానీ కాన్ఫిడెన్స్తో కూడిన ఈగో ప్రమాదకరం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ క్లాస్లో కొంతమంది ఉన్నారు అనుకోండి. అందులో ఒకరిని ఇంకొకరు ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత ఇలా అంటాడు, అదేంటి ఇంత సింపుల్గా క్వశ్చన్స్ అడుగుతున్నావు, కష్టమైన క్వశ్చన్స్ అడుగు అని. నెక్స్ట్ డే ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ముందు రోజు ఫ్రెండ్ అడిగిన సింపుల్ క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ తెలియదు. సో ఏం జరుగుతుంది? సింపుల్ ఆన్సర్ చేయలేడు, అంతే. ఇక్కడ ఎవరు గెలిచారు? ఈగో గెలిచింది. కాన్ఫిడెన్స్తో ఉన్న ఈగో గెలిచింది. మన ఛానల్లో ఇంతకు ముందు చెప్పాము, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఒక ఫేమస్ సామెత, తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా. మనకి ఎంత తెలిసినా సరే తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అది కూడా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు సరిగ్గా చదవడు అని అనుకునేవారు మంచి స్కోర్ని తెచ్చుకోవడం చూస్తుంటాం. అండ్ కొన్నిసార్లు చిన్న వస్తువు కొన్నా సరే 100 మందికి చెప్పేవారిని చూస్తూ ఉంటాం. కొంతమంది చెప్పి చేయడానికి ప్రయత్నిస్తారు, ఇంకొంతమంది చేసి చూపిస్తారు. మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు తెలుసుకోవాలి ప్రతిదీ లిమిట్లోనే ఉండాలి అని. అంటే ఈగో కూడా లిమిట్లో ఉన్నంత వరకు బాగుంటుంది. లిమిట్ దాటితే ఎదుటివారికి మనం ఓ ఆట బొమ్మలా కనిపిస్తాం. ఏదో సాధించలేదని బాధపడకు, ఎలా సాధించాలో ఆలోచించు. మీకే కనుక ఎదుటివారి చెప్పే మాటలు వినకుండా ఉండే హ్యాబిట్ కనుక ఉంటే ఇప్పుడే మానేయండి. ఎదుటివారు చెప్పే ప్రతి మాట వినండి, మంచిని తీసుకోండి, చెడుని వదిలేయండి. నెంబర్ 2, ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. మీలో ఎంతమంది చేయాలనుకునే ప్రతి పనిని వాయిదా వేస్తారు? కొంతమంది డైటింగ్ స్టార్ట్ చేస్తారు, ఓ రోజు 2 రోజులు చేస్తారు, తర్వాత మానేస్తారు. ఎందుకు? ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలి, జిమ్కి వెళ్దామని కొన్ని రోజులు వెళ్తారు, తర్వాత మానేస్తారు. ఎందుకు? చెయ్యాలనుకున్న పనులు వాయిదా వేస్తారు. ఎందుకంటే ద ఆన్సర్ ఈజ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఉంటే మనసు పెట్టి చేస్తే ఆ పని విజయవంతంగా పూర్తి చేయగలం.
చేయడం. అలా కాకుండా వాళ్ళ కోసం వీళ్ళ కోసం స్టార్ట్ చేస్తే ఆ పనిని మధ్యలోనే ఆపేస్తారు. మీకు అస్తమానం ఓ పనిని వాయిదా వేసే అలవాటు ఉందా? అయితే ఇప్పుడు నేను చెప్పే మాటలను గుర్తుపెట్టుకోండి. మీరు చెయ్యాలని అనుకున్న పని గురించి ఆలోచించండి. ఆ పని మీకు ఎంత అవసరం, ఆ పని వల్ల వచ్చే లాభం ఏంటి అని. మన బ్రెయిన్కి బోనస్ని ఇవ్వాలి. అంటే ఈ పని చేయడం వల్ల ఈ మంచి జరుగుతుంది అని చెప్పాలి. అప్పుడే మన బ్రెయిన్ ఆ పనిని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నెంబర్ 3, ఫోన్ బిఫోర్ ఎనీథింగ్. మార్నింగ్ నిద్ర లేవగానే మీరేం చేస్తారు? ఎక్కడో కొంతమంది యోగా, వాకింగ్ అలాంటివి చేస్తారు. కానీ చాలామంది కళ్ళు తెరిచిన వెంటనే మొబైల్ని చూస్తారు. ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు మొబైల్ యూజ్ ఎంత పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాము. ఇదివరకు ఎలా ఉన్నారు అని ఇంటికొచ్చి పలకరించే వాళ్ళు ఉండేవారు. మరి ఇప్పుడు ఫోన్లో ఎలా ఉన్నావు అని మెసేజ్ పెట్టి పలకరించడం అలవాటైంది. లేవగానే ఫేస్బుక్ని ఓపెన్ చేసి గంటలు తరబడి న్యూస్ ఫీడ్ చూడటం, చాటింగ్ చేయడం. వీటి వల్ల ఏం వస్తుంది? బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇంకా సెల్ని వాడు అని చెప్తుంది. అందుకే ఎంత యూజ్ చేసినా చెయ్యాలి అనిపిస్తుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా వచ్చేది మీ టైంని తింటుంది. అంటే మీ వాల్యుబుల్ టైంని. సెల్ సరదాగా ఫ్రీ టైంలో యూజ్ చేయండి, తప్పులేదు. అతిగా మాత్రమే వద్దు. టెక్నాలజీని యూజ్ చేయడం చాలా అవసరం ఇప్పుడున్న ఈ రోజుల్లో. కానీ అతిగా ఎప్పటికీ మంచిది కాదు. అవసరానికి సెల్ యూజ్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. అతిగా యూజ్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. నెంబర్ 4, జాంబీ ఈటింగ్. అంటే ఎక్కువగా తినడం అని మాత్రమే కాదు, కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు 200 గ్రామ్స్ వెజిటేబుల్స్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా డైలీ 200 గ్రామ్స్ ఐస్ క్రీమ్, చాక్లెట్స్ తినడం ఎంతవరకు మంచిది? తినే తిండిలో కొంచెం డైట్ని మెయింటైన్ చెయ్యాలి. చెత్త బుట్టలో వేసినట్లు ఎలా పడితే అలా ఏది పడితే అది వేయడం కరెక్ట్ కాదు. ఎక్కువగా కెఫెన్ తీసుకోవడం, స్వీట్స్ తినడం, ఆయిల్ ఫుడ్ తినడం అనేది బాడీకి అసలు మంచిది కాదు. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, డయాబెటీస్ రావడం, మరెన్నో హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది. మీరు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నట్లయితే ఇప్పుడే ఆ అలవాటుకి కొంచెం దూరం అవ్వండి. మీ లైఫ్లో హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. లాస్ట్ వన్, నెంబర్ 5, అవాయిడింగ్ హార్డ్ డెసిషన్స్. 2012లో బరాక్ ఒబామా ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, టఫ్ డెసిషన్స్ని ఈజీగా తీసుకోగలుగుతుంటాము. చిన్న చిన్న విషయాల్లో డెసిషన్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది అని. అంటే ఏం బట్టలు వేసుకోవాలో, ఏం తినాలో అని ఆలోచించడం టఫ్ అని. అసలు ఎందుకు ఇలా? ఎందుకంటే రోజంతా టఫ్ డెసిషన్స్ని తీసుకోవడానికి టైంని ఇస్తారు. బ్రెయిన్కి మనం ఏదైతే అలవాటు చేస్తామో అదే అలవాటు చేసుకుంటుంది అని మీనింగ్. ఈజీగా అనిపించేవి ఎక్కువగా చేస్తారు. మరి కష్టమైన పనుల సంగతేంటి? సో ఇప్పుడే తెలుసుకోండి. బ్రెయిన్కి ఈజీగా ఉండే పనులు అలవాటు చేస్తే ఎప్పుడూ ఈజీగా ఉండే వాటి కోసం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకే కష్టమైన పనులు కూడా చేసుకోవాలి. మీ లైఫ్లో టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఆలోచించి తీసుకోండి. సమస్య నుండి తప్పించుకోవడం కంటే వచ్చిన సమస్యకి పరిష్కారం వెతకడం ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను చెప్పిన 5 హ్యాబిట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.